ఇల్లే దేవాలయం అయింది, అవునా కదా? దేవాలయంలో కూడా ఏమీ లేదు, భజనలు లేవు. మీరు పవిత్రమైనటువంటి మనసుతో పవిత్రమైనటువంటి పనులు మీరు చేస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు చేస్తారు, ఈ సమాజం చూస్తుంది. మీరు ఆదర్శంగా ఉంటే ఈ భారత మాత ప్రపంచంలోనే అగ్రగామి ఉంటుంది. బోలో భారత్ మాతాకి. ఇప్పుడు హరినామ కీర్తన. మొక్కై వంగంది అట్లా మనం ఇంతసేపు కూర్చుందామంటే ఓపెన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి వయసు నుంచి మనం భజన చేసినాం అనుకోండి, తప్పకుండా అయితే ఏదైనా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. కాబట్టి కాలం చాలా విలువైంది, దాన్ని మించిన విలువ ఇంకేది లేదు. కాబట్టి కాలాతీతమవుతుంది. మిగతా ఇంకో ఈ 2 పాటలు పాడుకొని ముగి. వీళ్ళందరూ అందరూ భజన చేయంగా ఆయన నాట్యం చేశాడంట. కానీ మనమంతా భజన చేయంగా ఎవరు నాట్యం చేశారు? అమ్మగారు. గట్టిగా చెప్పట్లు.